అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో మనము ఏ డాక్యుమెంట్స్‌ని మనం క్యారీ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్‌గా ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ డాక్యుమెంట్స్‌ని మీరు క్యారీ చేయాలి ఫర్ ద ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ కోసం, అంటే జాయినింగ్ డే రోజు ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు హెచ్ఆర్ టీమ్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు సేమ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని అనుకుంటే ఆ టాపిక్ నేమ్ని కామెంట్ సెక్షన్లో పెడితే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్కి క్యారీ చేయాలి అని అంటే ఏమేంటి అంటే, మీకు ఒరిజినల్ ఆఫర్ లెటర్, మీకు ఏదైతే ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేశారో ఆ పర్టికులర్ ఆఫర్ లెటర్ అనేది మీరు క్యారీ చేయాలి. అండ్ అదేవిధంగా మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ యొక్క, ఒకవేళ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ యొక్క ఆఫర్ లెటర్, అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ లెటర్, రిలీవింగ్ లెటర్, అండ్ వాటితో పాటు లాస్ట్ 3 months ఆఫ్ పే స్లిప్, అంటే మీ ప్రీవియస్ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్స్ అనేవి మీరు క్యారీ చేయాలి. అండ్ మీకు ఏదైతే మీకు ఆ కంపెనీ ఏదైతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిందో ఈవెన్ దట్ ఆఫర్ లెటర్ కూడా మీరు క్యారీ చేయాలి. అండ్ వాటితో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అండ్ అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అంటే ఎస్ఎస్సి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్, అంటే వాటి మార్క్స్ మెమో అండ్ ఒరిజినల్ డిగ్రీస్, ఇవన్నీ కూడా జిరాక్సెస్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ వీటితో పాటు పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మాకు పాస్పోర్ట్ లేదు అని అంటే ఇదే మేజర్ ఐడెంటిటీ అన్నట్టు. సో పాస్పోర్ట్ ఖచ్చితంగా మీకు ఉండాలి. అండ్ ఒకవేళ మీకు పాస్పోర్ట్ అనేది లేదు అని అంటే మీరు కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత మీకు ఒక టైం పీరియడ్ అనేది ఇస్తారు. ఆ టైంలో కల్లా మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకొని మీరు పాస్పోర్ట్ అనేది తెచ్చుకొని, అండ్ యూ నీడ్ టు గివ్ ద నెంబర్ ఆర్ పాస్పోర్ట్ జిరాక్స్ కానీ వాటి ఫ్రంట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది మీ కంపెనీకి షేర్ చేయాలి. మోస్ట్లీ నెంబర్ అనేది మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అండ్ వాటితో పాటు లైక్ మీ పాన్ కార్డు అండ్ డ్రైవింగ్ లైసెన్స్, వీటిల్లో ఏదో ఒకటి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ పిఎఫ్ అకౌంట్ అనేది ఉంది అని అంటే మీరు యూ నీడ్ టు గివ్ ద యూఏఎన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు కంపెనీ అనేది మీ శాలరీ నుంచి కొంత డిడక్షన్ చేయాలి అని అన్నా, లేదు అని అంటే మీ కంపెనీలో అంటే మీ పేరు మీద మీ అకౌంట్లోకి కొంత కాంట్రిబ్యూషన్, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కంపెనీ నుంచి చేయాలి అన్నా కూడా పిఎఫ్ డీటెయిల్స్ అనేది అవసరం. ఒకవేళ మీకు యూఏఎన్ అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది అని అంటే దెన్ యూ నీడ్ టు గివ్ దట్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్. ఒకవేళ క్రియేట్ అయ్యి లేదు అని అంటే యూ నీడ్ టు గివ్ ద కన్సెంట్ అప్లికేషన్, అంటే లైక్ మీరు ఒక కైండ్ ఆఫ్ సిగ్నేచర్ అనేది ఒక డాక్యుమెంట్ అనేది ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది ఇస్తే, అంటే కన్సెంట్ ఇస్తున్నట్టు నా పేరు మీద ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పి మీరు కన్సెంట్ ఇస్తున్నట్టు. సో అలాంటి ఒక డాక్యుమెంట్ అనేది వాళ్ళ కంపెనీకి మీరు ప్రొవైడ్ చేశారు అని అంటే వాళ్ళు పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ వీటితో పాటు సమ్ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు అనమాట. అంటే డిక్లరేషన్స్ అనేవి వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఏ టైప్ ఆఫ్ డిక్లరేషన్ అంటే గ్రాట్యుటీ, కంపెనీ ప్రొవైడ్ చేసే వన్ కైండ్ ఆఫ్ బెనిఫిట్, గ్రాట్యుటీకి డిక్లరేషన్ తీసుకుంటారు. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఈఎస్ఐ స్కీమ్కి మీరు అప్లికేబుల్ అయితే దానికి డిక్లరేషన్ తీసుకుంటారు. అండ్ అదేవిధంగా కంపెనీ కొంత మెడికల్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, మెడికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, మెడికల్ బెనిఫిట్స్. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇలాంటి డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్లో క్యారీ చేయాల్సి వస్తుంది. ఓన్లీ ఆధార్ అండ్ పాన్ ఈ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మాత్రం ఒరిజినల్ ఉండాలి. రిమైనింగ్ అన్నీ కూడా ఆబ్వియస్లీ రిలీవింగ్ అండ్ ఇవన్నీ కూడా డిజిటల్గా ఉంటాయి కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఫర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మాత్రం నో నీడ్ టు క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, యూ కెన్ క్యారీ ద జిరాక్సెస్.
ఓకే. అండ్ అదేవిధంగా మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మీరు క్యారీ చేసుకోవాలి అని మీకు అంటే ఒక డౌట్ అనేది ఉంటే, మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆ ఆఫర్ లెటర్లోనే డౌన్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు, దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ వీ రిక్వైర్డ్ ఫర్ ద ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అని చెప్పి. ఆ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేసుకున్నా కూడా మీకు ఏ విధంగా అంటే లైక్ ఆ డాక్యుమెంట్స్ క్యారీ చేస్తే సరిపోతుంది ఫర్ ద ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ కోసం. సో దీస్ ఆర్ ద మెయిన్ డాక్యుమెంట్స్ దట్ వీ షుడ్ క్యారీ ఫర్ ద ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనమాట. సో ఐ హోప్ ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇన్ఫర్మేటివ్ వీడియో షేర్ చేయడంలో తప్పలేదు కదా, సో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.